నమస్తే. వెల్కమ్ టు మార్నింగ్ షో. నేను ఆదిత్య. 'జగదేక వీరుడు అతిలోక సుందరి'. మరి మెగాస్టార్ చిరంజీవి గారు నిజంగానే అతిలోక సుందరిలా అనిపించే శ్రీదేవి గారి కాంబోలో వచ్చినటువంటి ఈ సినిమా 90స్ కిడ్స్‌కి, 80స్ కిడ్స్‌కి బాగా తెలుసు. ఎందుకంటే ఆ టైంలో అసలు ఈ సినిమా ఒక బెంచ్ మార్క్‌నే సెట్ చేసిందేమో అనిపించింది. మరి ఆ సినిమాని ఇప్పుడు రిలీజ్ చేయబోతున్నారు. మరి ఈ తరం వాళ్ళు ఆ సినిమాని ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు? అసలు ఎలా ఉండబోతుంది? ఇలాంటి ఎన్నో అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ మహర్షి గారు మనతో ఉన్నారు. ఒక్కసారి సార్‌తో మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే ఆదిత్య గారు. సార్ మాకంటే కూడా మీకు బాగా తెలుసు. ఐ థింక్ 'జగదేక వీరుడు అతిలోక సుందరి' అసలు ఆ సినిమా కోసం మీరు థియేటర్ల దగ్గర పడిగాపులు కాసినటువంటి సందర్భాలు కూడా ఉండే ఉంటాయి. ఇప్పుడు ఆ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. అసలు ఆ టైంలో ఎలా అనిపించింది మీకు ఆ సినిమా? అండ్ థియేటర్ దగ్గర ఎలా ఉండేది వాతావరణం అసలు? అంటే అప్పట్లో చిరంజీవి గారి సినిమాలు వస్తే ఒక ఫెస్టివల్ అన్నమాట. అంటే తిరుపతిలో మామూలుగా గంగ జాతర జరుగుతుంది. అది ప్రతి మే నెలలోనూ జరుగుతుంది. ఇది మే 9వ తేదీ వచ్చింది ఈ సినిమా. నేను తిరుపతిలో ఉన్నా అప్పటికి ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు. నేను అప్పటికి జాబ్ చేస్తున్నా. ఏ ఇయర్‌లో వచ్చింది? 1990లో వచ్చింది. ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్గా నేను అప్పుడే జాబ్లో చేరా. తిరుపతి గంగ జాతర ఎంత జన సందోహంగా ఉండేదో, ముందే జాతర వచ్చిందా ఏమి తిరుపతికి అన్నట్టుగా ఉండింది ఈ థియేటర్ ప్రాంగణం అంతా. గ్రూప్ థియేటర్స్లో ఇచ్చారు ఈ సినిమాని. అంటే అప్పటికి ఈ పాటలన్నీ కూడా ఈ క్యాసెట్లు వచ్చేటివి కదా, ఆ రోజుల్లో ముందే క్యాసెట్లు రిలీజ్ అయ్యేటివి. చిరంజీవి గారికి ఒక రేంజ్ క్రేజ్ ఉందన్నమాట. అంటే ఇది ఎంత క్రేజీ కాంబో అంటే, చిరంజీవి గారికి ఏమో ఒక రేంజ్, శ్రీదేవి గారు అప్పటికి ఆల్ ఇండియా స్టార్. శ్రీదేవికి తెలుగులో ఉన్న ఫాలోయింగ్ కానీ హిందీలో ఉన్న ఫాలోయింగ్ కానీ మనం ఊహించలేము. రాఘవేంద్రరావు గారు అప్పటికి ఎన్ని బ్లాక్ బస్టర్లు ఇచ్చారో ఆయన కూడా గుర్తులేదు. అన్ని ఇచ్చారు ఆయన, వరుస బ్లాక్ బస్టర్లే కదా ఆయనవన్నీ కూడా. ఇది 90 నాటికి నేను చెప్పేది. అశ్విని దత్ గారు సూపర్ డూపర్ హిట్లు తీశారు. అంతకుముందు ఆఖరి పోరాటం తీశారు ఆయన శ్రీదేవితోనే. అమరీష్ పురి విలన్. అప్పటికి కొంచెం పాపులర్ అయిన రామిరెడ్డి, తనికెళ్ళ భరణి గారు, ఇలా రకరకాల వాళ్ళందరూ ఆ కాంబోలో ఉన్నారు. ఇప్పుడు పెద్దవాళ్ళ హీరోయిన్లు అయినటువంటి పిల్లలు శాలిని, శ్యామిలి, ఇప్పుడు అజిత్ గారి భార్య ఉన్నారే ఆ అమ్మాయి, ఇంకో చిన్న అమ్మాయి మన మణిరత్నం సినిమాలో చేశారు. తర్వాత ఒకటి 2 సినిమాల్లో హీరోయిన్గా చేసి అమ్మాయి మళ్ళీ చేయలేదు. ఇంతమందిని కలిసిన ఇళయరాజా గారు అన్నిటికంటే ముఖ్యమైనది. ఇళయరాజా గారు అప్పటికి ఒక ఊపేశారు. ఆయనవన్నీ వరుస సినిమాలు కదా, గీతాంజలి, నాయకుడు, ఘర్షణ, అంతకుముందు సీతాకోకచిలక, ఎన్ని ఒక వరుస పెట్టి ఒక 10 పేర్లు చెప్పచ్చు మనం. అంటే బ్లాక్ బస్టర్లు అన్నీ కూడా మామూలు హిట్స్ కాదు అవి. ఇళయరాజా గారి సంగీతం, పాటలు అప్పటికే అందరికీ తెలిసిపోయాయి. దాంతో అది ఎప్పుడు వస్తుందా సినిమా. ఇంకోటి ఏమిటంటే ఆ టైంకి వరదలు వచ్చాయి అటువైపు గోదావరి జిల్లాలో. అయినా కూడా అక్కడ కూడా విపరీతం కలెక్షన్ చేసింది. ఎప్పుడు వస్తుందా ఈ సినిమా అని అందరూ యంగ్స్టర్స్, మాలాంటి యంగ్స్టర్స్ అంతా ఎదురు చూస్తున్నారు అనమాట. అప్పటికే చిరంజీవి గారి క్రేజ్ ఏ లెవెల్లో ఉందంటే మిడ్ నైట్తోనే స్టార్ట్ అయిపోయేది. మీకు 12 గంటల నుంచి ఆ క్రౌడ్, అంటే రామరాజ్ థియేటర్ ఏరియా మొత్తం జనమే. ఎక్కడ కూడా ఇంక మన సందు ఉండదన్నమాట. పోలీసులు, విపరీతమైన పోలీస్ ప్రొటెక్షన్, అంటే గొడవలు జరగకుండా, ఎవరు కొట్టుకోకుండా. ఈ అభిమానులు ఒకసారి రెచ్చిపోతారు కదా. మొత్తం ఇంకా టికెట్లు అనేటివి ఆ రోజుల్లో ఆన్లైన్ లేదు. మీకు టికెట్ తీసుకోవాలి అంటే క్యూ లైన్లో నిలబడి తీసుకోవాల్సిందే, ఇంక వేరే దారిలేదు. లేదా థియేటర్ వాళ్ళకి ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేసి మనం ఏదైనా వాళ్ళకి వీళ్ళకి చెప్పుకుని టికెట్లు తెచ్చుకోవడం, లేదా థియేటర్ వాళ్ళే బ్లాక్లో అమ్మడం. అంటే ఆ థియేటర్ కొంచెం ట్రెడిషనల్గా ఉండేది, బ్లాక్లో అమ్మేవాళ్ళు కదా ఆ థియేటర్లో. ఎందుకంటే అది చదలవాడి కృష్ణమూర్తి గారని ఇంత మునుపు మాజీ ఎమ్మెల్యే టీటీడీ చైర్మన్ చేశారు. వాళ్ళది ప్రసాద్ గారని సినిమా నిర్మాత, ఇప్పుడు చాలా సినిమాలు తీశారు ఆయన. ఓకే. మొన్న తీసిన మహేష్ బాబుతో వచ్చిన సినిమా కూడా ఆయనదే. కాబట్టి వాళ్ళు కొంచెం పద్ధతిగా ఉండేవాళ్ళు. మీకు క్యూలైన్లో నిలబడితేనే టికెట్లు తప్ప బ్లాకుల్లో ఇంకో రకంగా టికెట్లు దొరికే కాలం. దానికి కూడా మిడ్ నైట్ షోస్ వేసేసారు. మిడ్ నైట్ షోస్ వేయగానే తెల్లవారేసరికి ఊరంతా మామూలు హిట్ కాదు, సూపర్ డూపర్ హిట్ అనే టాక్ వచ్చింది. ఆ రోజు సాయంత్రం పోయా నేను, ఏదో అష్ట కష్టాలు పడి. ఇక అదేందో ఒక మ్యాజిక్ చూస్తున్నట్టుగా ఉండింది సినిమా అంతా కూడా. ఆ మొత్తం సినిమా మనకు ఏదో మెస్మరైజింగ్ అంటారే, అలా మెస్మరైజింగ్గా ఉంటుంది ఆ సినిమా. మీరు ఇప్పుడు చూడండి అట్లానే ఉంటుంది. సరే రిలీజు ఇదంతా ఇప్పటి జనరేషను, అంటే ఇప్పుడు ఫాస్ట్ జనరేషన్ కదా, వాళ్ళకు కూడా నచ్చుతుంది. కానీ ఇప్పుడు అందరూ చూసేసి ఉంటారు. ఆ సినిమా చూడని వాళ్ళు ఎవరు ఉంటారు? ఇంచుమించుగా మా తరం అంతా ఒక 10 సార్లు చూశారు. ఆ తర్వాత తరాల వాళ్ళు యూట్యూబ్లోనూ టీవీల్లోనూ రకరకాలుగా చూశారు. కాబట్టి ఆ సినిమా అంతా చూశారు. ఆ సినిమాలో ఉన్న మ్యాజిక్ ఏంటంటే, నిజానికి అదేం పెద్ద కథ కాదు. ఆ సినిమాలో ఉన్న మ్యాజిక్ అంతా ఏంటంటే
చిరంజీవి శ్రీదేవి మ్యాజిక్ దాంట్లో. కాంబో. వాళ్ళిద్దరూ ఒకరితో ఒకరు పోటీలు పడి నటించడమే దాంట్లో ఉన్న మ్యాజిక్. లేకపోతే ఏముంది ఆ కథలో? మీకు జగదేక వీరుని కథ ఎన్టీఆర్ గారిది ఉందే, దాన్ని సోషలైజ్ చేశారు అంతే. జగదేక వీరుని కథలో ఏమిటి? ఒక యువరాజు దేవకన్యల కోసం వెళతాడు. దేవకన్యల కోసం వెళ్ళిన యువరాజు నలుగురు దేవకన్యల్ని పెళ్లి చేసుకొని వస్తాడు. ఆ దేవకన్య తన చీర అతని దగ్గర ఉన్నంత కాలము అతనికి లోబడి వశమై ఉంటుంది. ఆ చీరను మళ్ళీ ఆమె ఎప్పుడైతే తీసుకోగలుగుతుందో అప్పుడు ఆమె అతన్ని వదిలి వెళ్ళిపోతుంది. ఆ వదిలి వెళ్ళిపోయిన దేవకన్యల కోసం ఇతను వెళ్ళి మళ్ళీ తెచ్చుకోవడం. ఇదే కదా కథ. ఈ కథను సోషలైజ్ చేయండి. యువరాజు ప్లేస్లో ఎవరు వచ్చారు? చిరంజీవి వచ్చాడు. ఆయన ఒక గైడు. ఆ గైడ్కి ఇంకోటి ఏమిటంటే, దీంట్లో ఉన్నది ఏమిటంటే, ఆమె దేవకన్య అనే విషయం చిరంజీవికి తెలియదు చాలాసేపు సినిమాలో. తెలీదు. ఆమె ఏదో ఉంగరము పోగొట్టుకుని, అక్కడ చీర ఇక్కడ ఉంగరము, అక్కడ నలుగురు దేవకన్యలు. మరి కాలం మారిపోయింది కదా మీకు, అది ఎప్పుడు 50s వచ్చింది జగదేక వీరుని. అండ్ ఇందులో ఇప్పుడు ఇప్పుడు ఒక్కరు నలుగురు శ్రీదేవులు ఎక్కడ చేయగలరు? ఇంపాసిబుల్. అవును. అక్కడ ఏమిటంటే బి సరోజాదేవి గారు డామినేట్ చేశారు కాబట్టి మిగిలిన ముగ్గురు ఎవరైనా జనం పట్టించుకోలే. ఇక్కడ నలుగురు దేవకన్యలను తీసుకొస్తే శ్రీదేవితో సమానమైన వాళ్ళని తీసుకురావాలి. అంతటి హీరోయిన్లు లేరు కాబట్టి ఆ రిస్క్ ఎందుకని రాఘవేంద్రరావు గారు తెలివిగా ఏం చేశారంటే, జంధ్యాల ఎండమూరి వీరేంద్రనాథ్ గారు కలిసి చేశారు ఈ కథని. జంధ్యాల గారు మాటలు రాశారు, ఎండమూరి వీరేంద్రనాథ్ గారు కథ చేశారు. తెలివిగా ఏం చేశారంటే ఒక దేవకన్యనే పెట్టారు. సేమ్ కథ. అదే కథని ఆమె వచ్చారు, ఇంటికి వచ్చారు. ఆ పిల్లలు ఎవరో ఉంటారు, వాళ్ళకి ఆరోగ్యం కోసం చిరంజీవి ఏదో వాళ్ళకి ఆరోగ్యం నయం చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఈలోగా విలన్లు ఉంటారు ఆ ఊర్లో. ఆ విలన్లని ఢీకునే క్రమంలో శ్రీదేవికి ఉన్న ఈ విద్యలన్నీ వాళ్ళకి అర్థమవుతాయి. ఆ ఉంగరానికి ఉన్న పవర్ అర్థమవుతుంది. దీన్ని ఢీకొనాలంటే మనం మానవ మాతృలతో కాదని ఒక ఈయన తీసుకొస్తారు, మాంత్రికుడిని అమరీష్ పురిని. అతను కట్టడి చేయడానికి ట్రై చేయడంలో వచ్చే సంఘర్షణ ఇదంతా కలిసి కొంచెం చిన్న ఎడబాటు, మళ్ళీ ఇద్దరు కలుసుకోవడం. అంతే కదా సినిమా. సింపుల్ లైన్ని ఒక మెస్మరైజింగ్ మ్యాజిక్ లాగా తీశారు రాఘవేంద్ర గారు. ఈ డైలాగ్ కూడా మీరు అన్నట్టు ఒక రకమైనటువంటి మెస్మరైజ్. అంటే హీరోయిన్ మానవ అనడం, నా అంగులికము మానవ అనడం అంటే కామెడీ చిరంజీవి గారి మీద శ్రీదేవి మీద అంత అద్భుతంగా పడింది. కామెడీ ఒకటి అంటే ఎప్పుడు కామెడీ కంటే కూడా అద్భుత రసం అంటారు. అద్భుత రసం అంటే ఏమిటంటే మనము అట్లా నోరెళ్ళబెట్టుకుని షాకింగ్గా చూస్తూ ఉంటాం అనమాట. అది బాగా పండింది. ఆమె దేవకన్య అనే విషయం చాలాసేపు చిరంజీవికి తెలియకపోవడము, ఆ థ్రిల్, తర్వాత ఆమెకున్న ఉంగరానికి ఉన్న పవర్స్ వాళ్ళకి విలన్లకు తెలియకపోవడము, వాళ్ళు తెలుసుకున్నప్పుడు వాళ్ళు ఫీల్ అయ్యేది, ఇదంతా కూడా మనకి ఏమిటంటే మనకు తెలుసు. ఆడియన్స్కి ఆ ఉంగరం పవర్ఫుల్, ఈ అమ్మాయి దేవకన్య అని తెలుసు. దాంట్లో ఉన్న పాత్రలకు తెలియదు. ఇదంతా ఏమిటంటే అద్భుత రసం క్రియేట్ చేస్తే ఎక్కడైనా సరే అది అద్భుత రసం నేను పండిందంటే సినిమాలో ఆ సినిమా సూపర్ డూపర్ హిట్. అది ఒక శాశ్వతంగా ఉండిపోతుంది. ఇప్పుడు 35 ఏళ్ల తర్వాత రిలీజ్ చేస్తున్నారంటే దాని అర్థం ఏమంటే దానికి ఇంకా ఆ సినిమాకి ఇంకా కూడా అద్భుతాలు చేసే శక్తి ఉందని. అంటే ఇప్పుడు ఏదో కలెక్షన్లు వచ్చేస్తాయి అవి ఇవన్నీ కాదు, కానీ ఒక సినిమా 35 ఏళ్ల తర్వాత రిలీజ్ అవుతూ ఉందని అంటే ఆ సినిమాని జనం గుర్తుపెట్టుకున్నారు, ప్రేక్షకులు గుర్తుపెట్టుకున్నారు, అన్ని తరాల వాళ్ళు గుర్తుపెట్టుకున్నారు అనేది అర్థం అంతే. అండ్ ముఖ్యంగా ఈ జనరేషన్ అంటే ఇప్పుడు ఎవరైతే 20s కిడ్స్ ఉన్నారో వాళ్ళకి అర్థమవుతుంది. అంటే ఆ టైంలో అసలు ఆ టేకింగ్ ఎలా ఉండింది, ఆ విజువల్స్ ఎలా ఉన్నాయి, అండ్ హీరోయిన్ యొక్క నటన కంపేర్లో చూసుకుంటే నిజంగా మీరు అన్నట్టు ఓల్డ్ డేస్ ఇస్ గోల్డెన్ డేస్ తిరిగి రావు మళ్ళీ. ప్రతి పాట కూడా అప్పటికి రాఘవేంద్రరావు గారు ఏమిటంటే ఆయనకు స్టైల్ ఉండేది. ఈ రకరకాల ఫ్రూట్స్ దొరిలిచ్చేది, పువ్వులు దొరిలిచ్చేది, ఈ బొడ్డు మీద పువ్వులు వేసేది, ఇలా ఏమి ఉండేవి కదా, అవి ఏమి ఉండవు మీరు గమనించండి. అవును. ఆ సినిమాలో పాటల పిక్చరైజేషన్ అంతా కూడా చాలా డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది. ఆయన పాత మూడు లేదనమాట, కొత్త మూడ్లో ఉన్నాడు ఆయన. ఇళయరాజా గారు కూడా అన్నీ మీరు ఈవెన్ ఆంజనేయ స్వామిని ప్రార్థించే పాట కూడా సూపర్ హిట్. అది ఫస్ట్లో ఆయన గైడ్గా ఆ బుర్రా గుహలు చూపించే సీన్స్ ఒక పాట ఉంటుంది, నా పేరే రాజు అని. అది కూడా సూపర్ హిట్ సాంగే. ప్రతి పాట సూపర్ హిట్ దాంట్లో. అంటే ఆ రోజుల్లో అసలు మాకైతే తిరుపతిలో విపరీతమైన ఎండలు, మే నెలలో ఎండలు అనమాట. అంటే ఇంకా ఏసీలు లేని కాలం కదా, ఇప్పుడు ఉన్నంత విస్తృతంగా ఏసీలు లేని కాలం అది. అందుకని ఏసీ కోసము జగదేక వీరుని కథ అతిలోక సుందరి సినిమా కోసం పోయేవాడు.
ఎండ ఎక్కువైపోతే ఒకటి చల్లగా ఉంటుంది, సినిమా హాయిగా ఉంటుంది. అండ్ టికెట్ రేట్ కూడా చాలా తక్కువ ఉంటుంది కదా సార్? అంటే ఆ రోజుల్లో జీతాలు కూడా అంతే కదా. 800 నా జీతం. ఓకే. 800 జీతానికి 3 రూపాయల టికెట్ అనేది ఎక్కువే. అంటే రేటును మనం ఎంత సంపాదిస్తున్నాం అనే దాన్ని బట్టి ఆ విలువ ఉంటుంది. ఆ రోజుల్లో బిర్యానీ 20 రూపాయలు 18 రూపాయలకు వచ్చే రోజులు కదా. 90 నాటికి చాలా తక్కువ, 3 రూపాయలకి ప్లేట్ భోజనం వచ్చే కాలం. థియేటర్ రేట్లు అంతా 4 రూపాయలు 5 రూపాయలు మ్యాక్సిమం రేట్. సార్ స్నాక్స్ ఆ రేట్లకే అది దాదాపు కోట్ల రూపాయలు సంపాదించింది. ఆ రేట్లకే అంటే థియేటర్లు 90 నాటికి అతి తక్కువ రేట్లకే ఆ కలెక్షన్లు తట్టుకోలేకపోయారు. నాన్ స్టాప్ హౌస్ఫుల్. అంటే ఈ రోజులలాగా ఊర్లో అన్ని థియేటర్లు ఒకే సినిమా ఆడే కాలం కాదు కాబట్టి ఆ రోజుల్లో ఏదో 4-5 థియేటర్లు ఏమో వచ్చినట్టుంది. 4-5 థియేటర్లు కూడా చాలా గొప్ప. అండ్ ఇప్పుడు కలెక్షన్లు చూస్తారు సార్, అప్పుడు డేస్ కూడా చూసేవాళ్ళు. 100 days, 150 days, 1 year చాలా ఆడింది. హైదరాబాద్లో కూడా ఆడింది కదా. 365 days. 100 days అనేది వెరీ కామన్. చాలా థియేటర్లు ఆల్మోస్ట్ అన్ని సెంటర్లు ఆడింది 100 days. ఆ జనం రిపీటెడ్గా చూసేవాళ్ళు. ఆ రోజు ఎందుకు రిపీటెడ్గా చూసేవాళ్ళు అంటే ఈ రోజుల్లాగా ఫోన్లు, మీరు పాట చూడాలంటే ఫోన్ చూసుకుంటే మీరు చూడవచ్చు. కానీ ఆ రోజుల్లో పాటను చూడాలి అంటే మళ్ళీ థియేటర్ పోవాల్సిందే. అంతే, మీకు వేరే ఆప్షన్ లేదు. వేరే ఆప్షన్ లేదు. మనకు ఆ పాటలు ఎంత ఇష్టమైతే అన్నిసార్లు థియేటర్లో చూడాలి. కాబట్టి రిపీటెడ్ ఆడియన్స్ ఉండేవాళ్ళు. ఇప్పుడు రిపీటెడ్ ఆడియన్స్ ఉండరు. ఎందుకంటే ఈ రిపీటెడ్ ఒకసారి థియేటర్లు చూసేసి మళ్ళీ ఏ పైరేటెడో ఇంకోటో ఓటీటీనో చూసుకుంటారు. కాబట్టి అవి వేరే. ఇది ఇప్పుడంతా 2 రోజుల్లో కలెక్షన్లు ఊడ్చేయాలంటారు. ఆ రోజుల్లో 1 year వరకు కలెక్షన్లు వస్తూనే ఉండేవి. ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు ఐ థింక్ నేను అప్పటికి ఇంకా పుట్టలేదు. సో ఇప్పుడంటే థియేటర్లో బ్రేక్ దొరికితే స్నాక్స్ కింద శాండ్విచ్లు, పిజ్జాలు, బర్గర్లు. ఆ టైంలో ఏముండేది సార్ అసలు? ఆ టైంలో సమోసాలు, మురుకులు, ఇంకా అంత కల్చర్ రాలే. థియేటర్లు ఈ తిరుబండారాలు అమ్మి జనాల్ని దోచుకోవాలనే కల్చర్ లేదు ఇంకా అప్పుడు. ఆ రోజుల్లో నార్మల్ ఫుడ్ మామూలుగా దొరికేది. కూల్ డ్రింక్, సమోసా, మురుకు, బిస్కెట్, పాప్కార్న్ ఉండింది. కానీ ఈ రోజులాగా 300, 400 దోపిడీ లేదు. నార్మల్ రేట్ ఉండేది. పైగా ఈ సైకిల్ స్టాండ్ వాళ్ళు విపరీతంగా బాగుపడేవాళ్ళు. ఇప్పుడు అది పోయింది. సింగిల్ థియేటర్లో ఏమిటంటే సైకిళ్ళు, స్కూటర్లు పెట్టడం వల్ల వాళ్ళు డబ్బులు తీసుకునేవాళ్ళు. ఎంతో 2 రూపాయలు 3 రూపాయలు తీసుకునేవాళ్ళు. వాళ్ళు ఇట్లాంటి సినిమాలు ఎప్పుడు వస్తాయని కాచుకు కూర్చునేవాళ్ళు. చిరంజీవి గారు అంటే వాళ్ళకు దేవుడితో సమానం. ఆయన సినిమా వచ్చిందంటే ఆ సైకిల్ స్టాండ్ వాడు అప్పులన్నీ తీరిపోతాయి. బయట చిన్న అమ్ముకుంటూ ఉంటారు. చెనిక్కాయలని, బొరుగులని, అవని ఇవని రకరకాలుగా చిన్న వాళ్ళు పాపం వాళ్ళందరూ కూడా దే ఆర్ వెరీ మచ్ హ్యాపీ అనమాట. చిరంజీవి గారి సినిమా వచ్చిందంటే అందరూ బాగుపడినట్టే. అమ్మాయ్యా, ఇగో 2 నెలలు మనకి తిండికి గడిచిపోతుంది, కూల్ అనుకునేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఎక్కడుంది అది? చిన్నవాళ్ళు అసలు బతకరు ఇప్పుడు. సినిమాల్లో అంతా పెద్దవాళ్ళు బతికే కాలం వచ్చింది, చిన్నవాళ్ళు బతికే కాలం కాదు అది. అండ్ అకార్డింగ్ టు మై ఒపీనియన్స్ 80s kids 90s kids చాలా అదృష్టవంతులు అంటాను సార్ నేను. ఎందుకంటే అన్ని చేంజెస్ చూశారు సార్ వాళ్ళు. 20 వాళ్ళు ఏం చూడలేదు, కానీ పర్టికులర్గా 90s వాళ్ళు అయితే అన్ని చేంజెస్ చూశారు. సొసైటీలో వచ్చినటువంటి చేంజెస్, సినిమా పరంగా చేంజెస్ అన్నీ చూశారు. ఇప్పటికే బాల్యం ఉండింది వాళ్ళకి. ఈ ఫోన్ ఎప్పుడైతే చేతిలోకి వచ్చిందో పోయింది. సో మీరు అన్నట్టు ఈ సినిమా రిలీజ్ తర్వాత ఆ మెమొరీస్లోకి వెళ్తామేమో. వీ హోప్. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.